నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నేను సింగపూర్ వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల కాలంలో వెళ్ళామే కానీ ఎప్పుడు కూడా నేను మా ఊరిని మన ఏరియాని నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను ప్రతి నెల కూడా ఇక్కడికి వస్తానన్నాం. రాజకీయంలోకి రావాలంటే ఆర్థికంగా ఎదగాలి అనే భావన నాలో ఎప్పుడూ ఉంది. 20 సంవత్సరాలైనా నాకు సింగపూర్ పిఆర్ని తీసుకున్నా కానీ సింగపూర్ సిటిజన్షిప్ నేను తీసుకోలేదు. నేను ఎప్పుడన్నా అక్కడున్న నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల యొక్క జీవితాలు మార్చాలి, వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చాలనే తపన నేను ఎప్పుడు చెప్తా ఉంటే వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు చేయాలంటే ఏదన్నా ఫౌండేషన్ పెట్టి చేసుకో కానీ రాజకీయాల జోలికి వెళ్ళొద్దు అనేవాళ్ళు. ఆ క్రమంలోనే నేను హేమగోపాల్ ఫౌండేషన్ అని స్థాపించి నేను చాలామందికి సహాయం చేస్తూ వచ్చాను. అలాగే అక్కడ ఇండోనేషియాలో సింగపూర్లో ఉన్నప్పుడు పక్కనే రియా వైలాండ్ అని చెప్పేసి ఉండేది. ఇండోనేషియా కూడా అక్కడ వాడల్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి మేము సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నా ఖాళీ సమయంలో. ఇలా గడిచిపోతుంది నా 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 జీవితం. నా వ్యాపారాలు 10 దేశాల్లో ఉన్నాయి. సింగపూర్ హెడ్ క్వార్టర్గా మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మయన్మార్, అటు నైజీరియా, అటు అమెరికా, అటు ఆస్ట్రేలియా, ఇక్కడ ఇండియాలో కూడా నేను సాఫ్ట్వేర్ రంగంలో నా వంతుగా నాకు అంటే నా సాయశక్తిలో ప్రయత్నించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా నేను ఉన్నాను. నాకు ఒక బ్యాక్ బోన్గా ఎవరు లేరు. అది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లోనూ నేనేంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా నేనేంటంటే అందరికీ చెప్తా ఉంటాను. మనం ఎదగాలంటే ముందు చదవాలి, తర్వాత కసి ఉండాలి, అప్పుడే మనం ఏదైనా జీవితంలో సాధించాలనేది నేను చెప్తా ఉంటాను. ఆ క్రమంలో మనకి ఈ రాజకీయం అనేది బాగా చిన్నప్పటి నుంచి అంటే కష్ట నష్టాలు చూసి వచ్చిన వాడిని, ప్రజల యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి నేను బలంగా నమ్మినవాడిని. దానికి కావాలంటే ప్రభుత్వం పాలసీ మేకింగ్లో ఉంటే కానీ మనం ఎంత డబ్బు సంపాదించినా మనం సిస్టాన్ని మార్చలేము. రాజకీయంలో ఉంటేనే మనం చేయగలమని నేను హేమగోపాల్ ఫౌండేషన్ పెట్టినా కానీ కొంతవరకే చేయగలుగుతున్నాను. ఓ 10 మందికి చేయగలను, ఒక 1000 మందికి చేయగలను, 1,00,000 మందికి చేయగలను. అదే రాజకీయంలో ఉంటే దాని స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసమే నేను రాజకీయంలోకి రావాలని ఆసక్తి చూపించాను. అదే తరుణంలో తెలుగుదేశం పార్టీలో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటున్నానంటే బీసీలు దూరం అయిపోయారు. బీసీలు చాలా బాగా దూరం అయిపోయారు. అక్కడ పాతకాలంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీల పార్టీగా ఉంది. కానీ ఈ రోజున చూస్తే పట్టుమని 10 మంది కూడా బీసీ నాయకులు అక్కడ ఎదగలేదు. అది ఎదగపోవటానికి ఏంటనేది నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. విస్తుపోయే నిజాలు నాకు నాయకులు చెప్తా ఉంటే నాకే భయం వేసింది. అది ఇలా ఉన్నప్పుడు అసలు నేను ఎందుకు వచ్చాను రాజకీయంలో కానీ చెప్పేసి నాకు భయం వేసింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోని నేనే సంయమనం చేసుకుంటూ జనాల్ని మమేకం చేసుకుంటూ ఎక్కడ సపోర్ట్ లేకపోయినా ఈ రోజున నేను అసలు ఎక్కడో కేడర్ లేనటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా నేను చైతన్యవంతం చేశాను. నా వంతు అయితే నేను కృషి చేశాను. రాజకీయ నేపథ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా చేసినప్పుడు అంటే నేనేదో ప్రైవేట్ ఫంక్షన్ చేసుకుంటే జనాలు అందరికీ తెలిసాను. ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుంటే ప్రజలందరికీ తెలిసాను. ఓకే, బీసీలో మనవాడు ఒక ఇంత బలంగా ఎదిగాడా, ఇంత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ప్రజల్లోకి వస్తే బాగుంటుంది, ప్రజా సేవ చేస్తే బాగుంటుంది, ప్రజాక్షేత్రంలో ఉండాలి అని చెప్పేసి అధిష్టానానికి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను పిలిపిస్తే 2-3 సార్లు పిలిపించినప్పుడు నాకు కొన్ని బిజీ కారణాల వల్ల నేను వెళ్ళలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఒక సందర్భంలో కలిస్తే ఏ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందంటే వస్తానండి, కానీ అక్కడ రాజకీయం అంటేనే వాళ్ళ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, మరి నేను చేయగలను లేదో, ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అంటే నేను ఒక ఎమ్మెల్యేగా అయితే చేయగలను అంటే మీరే నన్ను ప్రోత్సహించి ఎమ్మెల్యే కాదు, మీకు ఇతర దేశాల్లో ఉన్నారు, ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఎంపీగా వెళ్ళు అని చెప్పేసి ప్రోత్సహించి ఒక పార్లమెంటేరియన్గానే తిరుగు, నీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము ఖచ్చితంగా ఇస్తాము అని నాకు ఒక ఖచ్చితమైన ఒక ప్రామిస్ ఇచ్చిన తర్వాతే నేను ఇవాళ ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను. ఎవరిచ్చారంటే నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది లోకేష్ గారు. నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోకేష్ గారు నేను మాట్లాడింది నా భావాల యొక్క తెలుసుకుని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే బాస్ని కలవాలంటే చంద్రబాబు నాయుడు గారిని కలమని చెప్పేసి ఆయనే స్వయంగా అపాయింట్మెంట్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నేను వచ్చి కలిశాను. నేను లోకేష్ గారిని కలిసింది మే 4వ తారీఖున, అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసింది జూన్ 4వ తారీఖున. ఈ 1 మంత్ గ్యాప్లో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి నా వ్యాపారాలు చేసుకుని ఉంటే నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇలా బాబు గారు మాట్లాడతానన్నారు రమ్మంటే నేను హుటాహుటిన వచ్చి నేను బాబు గారిని కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు లోకేష్ బాబు నీ గురించి చెప్పారమ్మా, మరి ఏంటి నీ ఇంట్రెస్ట్ అయ్యానంటే చాలా హుందాగా మాట్లాడు. అదే నేను
అంటే అలాగ 1 to 1 మాట్లాడేది. అంత క్రితం ఏంటంటే మనం ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం. అంత ఇతరాతర చూసాం. అంత పరిచయం లేదు. కానీ అంటే ఒక అభిమానించే నాయకుడిని నేను అలాగా ఎదురుగా కూర్చొని మాట్లాడటం నాకు జీవితంలో మరుపురాని ఒక అనుభూతిని కలిగించింది. ఆయన మాట్లాడిన మాటలు, నాకు చెప్పిన ఇది చూస్తే నేను అసలు చాలా అంటే ఎక్కడో ఊహల్లో తేలిపోయానన్నమాట. అంటే రాజకీయంలోకి అంటే ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలన్నారు. మీ ఇష్టం సార్, నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను అని నేను చెప్పాను. అయితే నాకు 4 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ మాట్లాడతాను అన్నారు. లేదా 4 రోజులు కాదు టైం, ఇప్పుడు 2 వారాలు తీసుకుందాం అని చెప్తే నేను ఆ జూన్లోనే చార్ధామ్ వెళ్ళాను. చార్ధామ్ కంప్లీట్ చేసుకుని నేను మళ్ళీ వస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ జూన్ మంత్లో కంటి ఆపరేషన్ అవడం వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదంటే నేను తిరిగి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇక నేను ఈ రాజకీయం మర్చిపోయాను. మళ్ళీ ఈ రాబిన్ శర్మ టీం షో టైమో ఏదో ఉంది, వాళ్ళ కన్సల్టెన్సీ పేరు, వాళ్ళు నన్ను ఎత్తుక్కుని మళ్ళీ పిలిపించి అక్కడ ఏంటి జూన్ 4వ తారీఖున కలిసిన వాడిని మళ్ళీ జూలై 20వ తారీఖు వరకు కూడా నేను ఎవరికి కనిపించలేదు. నేను ఏ ఆఫీసుల చుట్టూ తిరగలేదు. అయితే వాళ్ళు కూడా అదే మాట అన్నారు, మీరేంటంటే ఇక్కడ ఎవరైనా రాజకీయ నేపథ్యం ఉంటే ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు, లాబీలు చేస్తుంటారు, మీరు ఎమ్మెల్యే ఎంపీ అని ఆశిస్తున్నారు, మీకు ఇస్తామంటే కూడా మీరు ఎక్కడ కనిపించలేదు ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారంటే నేను అప్పుడు వియత్నంలో ఉన్నా, అక్కడ కంపెనీ స్థాపిస్తున్నాం మేము. నా పక్కన ఒక సింగపూరియన్ ఉన్నారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాను. సో నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు కదా, నేను వస్తాను అని చెప్పేసి ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ వస్తే ఆయన సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఉన్నారు. తీసుకుని వచ్చి జూలై 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని నేను కలిశాను ఇక్కడ మంగళగిరి ఆఫీస్లో. అప్పుడు గోపాల్ యాదవ్ అని పిలుస్తూ ఉంటే ఎవరినో పిలుస్తున్నారని చెప్పేసి నేను అక్కడ ఉన్నాను. నాకేంటే ఆ పేరు నాకు అలవాటు అవ్వాలి. నన్ను అందరూ కూడా గోపాల్ అని పిలుస్తుంటారు. ఈ యాదవ్ అనేది రాజకీయ నేపథ్యంలో ఒక కుల సమీకరణలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాకు గోపాల్ యాదవ్ అని చెప్పేసి ఆ నామకరణం చేయడం జరిగింది. అలాగే నాకు కూడా సంతోషమే, ఒక కులాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నానంటే ఆ కులంలో పుట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నేను యాక్సెప్ట్ చేశాను. ఆ గోపాల్ యాదవ్గానే నన్ను పిలిస్తే పక్కన రోడ్డు అరే నిన్నెవరు అని పిలిస్తే నన్ను సడితేనే కానీ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళకపోయాను. అంటే నాకు ఆ పేరు అప్పుడు అంత అలవాట్లేదు. అంటే ఇదంతా నాకు రాజకీయ నేపథ్యం గురించి చెప్తున్నాను. బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ½ an hour సేపు మాట్లాడారు. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరెత్తునో ఏంటి ఇంత రెడ్ కార్పెట్ వేసేస్తున్నాడండి, చూస్తే పిల్లవాడిలా ఉన్నాడు, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని అప్పటి నుంచి మొదలెట్టారు. ఈయనకి ఏదో సింగపూర్లో మినిస్టర్ రికమెండేషన్లా ఉంది, అందుకనే బాబు గారితో మాట్లాడుతున్నారు తప్ప ఎవరితో మాట్లాడట్లేదు అని అంటున్నారు. అయ్యా, బాబు గారితో మాట్లాడటం కాదు, అసలు మీరు రాజకీయాల్లో నాకు ఎలాంటి అనుభవం లేదు కాబట్టి మీరెవరో ఫేసులు అన్ని టీవీలో చూడటం తప్ప స్వతహాగా నాకు తెలియదు కాబట్టి మీ అందరిని నేను పలకరించలేకపోయానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. ఆ తర్వాత అందరికీ నేను కలిసి అప్పుడు నేను చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు జూన్ 26ని కలిసినప్పుడు 4 రోజులు టైం అడిగారు. కరెక్ట్గా 4 రోజుల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2వ తారీఖున పెన్నాటు వంశీధార అనే ప్రోగ్రాం చేస్తూ జమ్మలమడుగులో ఉంటే 1వ తారీఖున పెద్దకూరుపాడులో చేసినటువంటి నారా లోకేష్ గారు యువకాలంలో నుంచి ఆయన కలవటానికి వెళ్ళి నేను అక్కడ నుంచి డైరెక్ట్గా జమ్మలమడుగు వెళ్ళాను అన్నమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. మొన్న నేను సెల్ఫీ వీడియో చేసినప్పుడు జెండా కట్టడానికి ఉచ్చబడిన రోజులు అని చెప్పేసి ఒక నాటు భాషలో చెప్పాను. అది ఎందుకంటున్నానంటే నేను కార్లు వేసుకుని వెళ్తూ ఉంటే జమ్మలమడుగులో ఉన్నటువంటి నా రెడ్డి సోదరులు, నా ఫ్రెండ్స్ జెండాలు కనుక ఉంటే కనుక దయచేసి మడతబెట్టి చీరలు పెట్టి రండి, లేదంటే కనుక కార్లు పగిలిపోతాయి ఇక్కడని చెప్పారు. వాళ్ళు నాకు కావాల్సిన ఆప్తులు వాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. అలాంటి ఎప్పుడు నేను ఆగస్టు 2వ తారీఖు అది ఆగస్టు 2వ తారీఖున అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడంతా సమూహం చాలా ఎక్కువ ఉంది. నన్ను పిలిచారు, కార్వాన్లో పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడలేదు, 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడారు. చూడగానే నీకు సీట్ కన్ఫర్మ్ చేసాం, నీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పారు. నేను ఎలా అయితే చెప్తే మీరు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, అలాగే నేను కూడా ఆశ్చర్యంగా చూశాను. అంటే రాజకీయంలో సీట్ అంటే ఇంత ఇలా ఇచ్చేస్తారా అనిపించింది అనమాట. అప్పుడు నేను సార్ అన్నట్టుగా అట్లా మైండ్ బ్లాంక్ అయి చూస్తుంటే నీకు ఇస్తున్నాను, నువ్వు చూసుకో, గ్రౌండ్ వర్క్ చేసుకో, నువ్వు పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా అని అంటే, నేను సార్ మేము పార్టీలో జాయిన్ అవ్వకపోవటం కాదు, మా కుటుంబం 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ పెడితే 1983లో తెలుగుదేశం ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబం సింపథైజర్గా ఉన్నారు. మేము పార్టీకి కొత్త కాదు, మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తూ వచ్చాము. అయితే రాజకీయంగా ఒక లీడర్గా ఎదగాలంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితి లేక ఈ రోజున నేను ఏదో ఒక 4 రాళ్ళు సంపాదించుకుని నేనున్నాను అని చెప్పి నేను వచ్చాను సార్ అని చెప్తే ఆయన చాలా సంతోషపడి అప్పుడు
ఆగస్టు 7వ తారీఖున 8వ తారీఖున మనకి పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వస్తున్నాను, ఆ క్రమంలో నువ్వు జాయిన్ అవ్వమంటే ఆ ఆగస్టు అధిక మాసం అని చెప్పేసి 20వ తారీఖు తర్వాత మనకి ముహూర్తాలు ఉన్నాయి అని మనకి ముహూర్తం చూసినప్పుడు చూస్తే 21, 22, 23 అలాగే కొన్ని డేట్లు నేను అక్కడ అధిష్టానానికి పంపిస్తే నాకు ఏదో డేట్ ఫిక్స్ చేస్తా అన్నారు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ నాకు సెట్ అవ్వక అప్పుడే ఆగస్టు 24వ తారీఖున న్యూజిలాండ్లో మన లోకేష్ గారి యువగాలం పాదయాత్ర మన జిల్లాకి ఎంటర్ అయితే ఆ రోజు నుంచి మన జిల్లా నుంచి బయటకు వెళ్ళేంత వరకు నేను యువగాలంలో పార్టిసిపేట్ చేశాను. ఆ క్రౌడ్ మొబిలైజేషన్ దగ్గర నుంచి కానీ నాకున్న బలగాన్ని కానీ అంతా నేను తీసుకొచ్చి ఎంత చేశాను మీ అందరికీ తెలుసు. అప్పుడే యువగాలంలోనే నేను జాయిన్ అయ్యాను అనమాట. అయితే నాకున్న క్యాడర్ అందరూ అప్సెట్ అయ్యారు. ఏంటన్నా నువ్వేదో పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేంటి రోడ్డు మీద దండలు వేపించేసావు అన్నారు. లేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆగస్టు 2వ తారీఖున కలిసినప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు, నీకు పదవి ఇస్తాను, రాష్ట్ర స్థాయి పదవి, అలాగే క్యాడర్కి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళందరూ నిన్ను పార్లమెంటేరియన్గా చేస్తారు, అంటే పార్లమెంటరీగా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పారు. అయితే యువగాలంలో నేను జాయిన్ అవడం వలన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నాకు వీలు కుదరలేదు. కుదరకపోవడం వలన నాకు రావాల్సిన పదవి లేదంటే ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదంతా సైడ్ ట్రాక్ చేశారు. ఇదంతా ఏంటంటే నా మీద కొన్ని వ్యతిరేక శక్తులు పార్టీలోనే విత్ పార్టీలోనే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వర్క్ ఎగ్నెస్ట్ మీ. సో అయితే దాని అంతా కూడా ఏంటంటే ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ స్టార్టింగ్లో హికప్స్ అంటాం, కొంచెం ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం ఆ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, మనం అర్థం చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఇక్కడున్న లోకల్లో లీడర్లు పెద్దగా సపోర్ట్ చేయకపోయినా నేను పార్టీని బలోపేతం చేయడానికి కూర్చున్నా. అలాగా జెండా మఠంగూడులో కూడా యువగాలం పేరులో నేను మఠంగూడులో జెండా కట్టుకుని వెళ్తే అక్కడ కొంతమంది దుష్టశక్తులు నా కార్లు అద్దాలు పగలగొట్టేసి అదంతా చేశారు. అక్కడ ఉన్న నాయకులు ఏమన్నారంటే ఏదైనా కేసులు పెడదాం, ఏదన్నా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అన్నారు. నేనన్నానంటే లేదన్నా, నేను ఇప్పుడే రాజకీయాల్లో వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కేసులు పాపం వాళ్ళు కూడా తెలుసో తెలియక వాళ్ళు జెండాలు పీకారు, నా కార్లు అద్దాలు పగలగొట్టే పర్లేదు, పగిలితే ఏముందిలే, ఒక 10,000 20,000 అయితే నేను అద్దాలు వేయించుకుంటానని చెప్పేసి నేను చాలా ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకుని నేను అనుకొచ్చేసాను. ఇక ఎన్నుబోటు గురించి మాట్లాడేటప్పుడు అమ్మానాలు ఏలూరు ఎంపీగా నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు చాలామంది నాయకులు కూడా ఎవరు నమ్మలా. ఏలూరు ఎంపీయా, అది ఓసీ, నీకెలా ఇస్తారు, నువ్వు బీసీ కదా అన్నారు. అంటే ఓసీకి కూడా రిజర్వేషన్ ఉందా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఓసీకి ఎప్పుడు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి అప్పుడు నేను మొదలెడితే 1952లో ఒక మాల ఫస్ట్ ఎంపీ మనకి, ఆ మాలలోనే ఇద్దరు చేశారు ఒకే సంవత్సర కాలంలో. మరి ఇద్దరు ఎందుకు చేశారు ఆ రాజకీయ నేపథ్యం నాకైతే తెలియదు. ఆ తర్వాత ఒక వైశ్య మహిళ చేసింది ఎంపీగా. ఆ తర్వాత మూడో వ్యక్తి చౌదరీస్లో ఒక మహిళ చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని ఒకే వర్గానికి ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని మనం ఎందుకు ఇచ్చారో ఏంటో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు నేను ఈ రాజకీయంలోకి వచ్చి ఎంపీగా వచ్చేసరికి అక్కడ ఎవరు పోటీకి లేరు. నేను వచ్చిన తర్వాత చాలామంది తయారయ్యారంటే సరే ఎవరు ప్రయత్నాలు వెళ్తే దీంట్లో ఏముందిలే, అసహాయులు ఉంటారు, దానికి ఏముందని చెప్పేసి నేను ఉన్నాను. అయితే మాగంటి బాబు గారు కూడా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. పాపం ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, ఆ పిల్లలు పోగొట్టుకుని ఉంటే నాకు చాలా సానుభూతి ఉంది. కానీ మరి మాగంటి బాబు గారు ఉన్నారు కదా అంటే లేదు, ఈసారి ఆ సీటు చౌదరీస్ కాదు ఈసారి ఇచ్చేది, బీసీలకు ఇస్తాము అని చెప్తే ఇదే మాట నేను అందరికీ చెప్పాను, ఎవరు నమ్మలా. అయితే ఆ క్రమంలో నేను యనమల రామకృష్ణ గారిని కలిశాను. ఇలా నేను వర్క్ చేసుకుంటున్నానంటే ఆయన కూడా ఏలూరు బీసీలు కదా అన్నారు. కొంతమంది నాయకుల్ని మనం కలిసినప్పుడు ఒకే సామాజిక వర్గంలో కూడా ఇది కమ్మ సీటు, నువ్వు ఎదురాళ్ళకని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇదేంట్రా ఎలా ఉన్నారు జనాలు అనిపించింది నాకు. అంటే మారాలి కదా, ఇంకా కులాలు గోత్రాలు పెట్టుకుని ఏంట్రా వీళ్ళు ఎప్పుడు మారుతారా అనిపించింది. అంటే నాకంతా వస్తున్నానే వెళ్తున్నానే కానీ ప్రజలు ఎంత మరీ నేరో మైండెడ్ ఉంటారని నేను గ్రహించలా. అయితే ఇప్పుడు ఆ విధంగా నా రాజకీయ నేపథ్యం జరిగింది. ఇప్పుడు ఎన్నుకోట ఎక్కడ జరిగింది అంటే అసలు ఏలూరు సీటు బీసీలకు ఇస్తారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అది ఒక మహామహులు వేసిన సీట్, అది సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు వేశారు ఆ సీటుకి. తర్వాత బాలబుల్ రామయ్య గారు వేశారు, మాగంటి ఫ్యామిలీ ఆయన కూడా 2 పర్యాయాలు చేశారు. అలాంటి తరుణంలో ఒక వెనకబడిన తరగతులకు ఇస్తారంటే కూడా ఎవరు ఊహించకపోతే ఆ ఊహని నిజం చేశాను నేను. ఎప్పుడు నేను ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేశానంటే మీ అందరి కింద చెప్పినట్టుగా మీడియా నేను ఎప్పుడు వాళ్ళ, కానీ నేను తటస్థంగా ఎవరైతే ఏ పార్టీ అయినా మీరు కాల్కులేషన్ చేసుకోండి, ఏ పార్టీకి అయినా క్యాడర్ ఉండేది 5 నుంచి 10% మాత్రమే. అటు తెలుగుదేశం పార్టీ ఏమండి, ఇంకొక ప్రత్యర్థి పార్టీలు ఏమండి, ఇంక ఇతరత్ర పార్టీలు ఏమండి, సమాజంలో 100 మంది ఉంటే 20% మాత్రమే ఒక పార్టీలకి, ఒక అటో 10 ఇటో 10 మొక్కుతారు, 80% మాత్రం తటస్థులు ఉంటారు, వాళ్ళనే న్యూట్రల్స్ అంటారు. ఆ న్యూట్రల్స్ నేను తిరిగాను. అంటే ఎలా తిరిగాను,
10 మందిని సప్లై చేసే లేబర్ కూలీని సప్లై చేసే 10 మందిని సప్లై చేసే ముఠామేసుని కలిశాను, ఆర్ఎంపీ డాక్టర్లను కలిశాను, లాయర్లను కలిశాను, అలాగే అక్కడ ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లను కలిశాను. ఇది ఎవరికి పార్టీలతో సంబంధం లేదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, ఒక కుల పెద్దలను కలిశాను నేను, అలాగే ఒక మత పెద్దలను కలిశాను, చర్చి ఫాదర్లను కలిశాను. ఇలా ఎన్నో అంటే ఇక అంటే జనంలో అంటే సొసైటీలో 2 నుంచి 500 ఓట్లు ఎవరైతే ప్రభావితం చేస్తారో అదంతా లిస్ట్ అవుట్ చేసుకున్నాను నేను. ఇదన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని నేను ఏలేరుపాడు నుంచి, కుక్కునూరు నుంచి, అటు పోలవరంలో ఉన్న గ్రామాల్లో నుంచి అటు కైకలూరు వరకు కూడా మన 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కలిశాను. నేను కలవబట్టే పార్టీలో ఎప్పుడైతే సర్వే చేసిందో, సర్వే చేసినప్పుడు ఎంతమంది చేసింది, 1,25,000 మంది సర్వే చేస్తే నాకు ఆ తటస్థులు 90,000 మందికి పైగా నాకు సపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్లు మీకు చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలా వచ్చిందా అంటే వస్తుంటుంది. ఈ రాజకీయం అనేది ఓపెన్ బుక్ కదా, ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకు చెప్పేవాళ్ళు కంగ్రాచులేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 72% నాకు వస్తే భాష్యం రామకృష్ణ గారికి 19% వచ్చింది. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా కొన్ని పర్సెంటేజ్లు తక్కువగా వచ్చినాయి. అయితే నాకు 90,000 మంది వచ్చారండి. వీళ్ళందరూ కూడా తటస్థుల మీద చేసింది. అలాగే ఐవీఆర్ కాల్స్ చేస్తే ఎంత వచ్చింది, 67 నుంచి 68% వచ్చింది. అది 27,000 మంది పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థుల మీద ఐవీఆర్ పెడితే వాళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నోటా కంటే తక్కువ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. మరి మన తెలుగుదేశం పార్టీ అన్ని రిపోర్ట్ల మీద, సర్వేల మీద ప్రజలు నాడి చేసి కొన్ని లక్షల సర్వేలు చేసి మనం ఒక ఫిల్టర్ చేసి వడపోసి ఒక క్యాండిడేట్ని తీసుకొస్తామే. మరి వాళ్ళు ప్రకటించినటువంటి క్యాండిడేట్ గ్రౌండ్లో ఎక్కడ వర్క్ చేశాడు, ఏ సర్వేలు చూసి మీరు ఆయన్ని ఎన్నిక చేశారనేది నాకైతే $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇంకా ఎన్నిపోటు గురించి మాట్లాడితే ఇలాగ నేను పని చేసుకుంటూ వచ్చాను. నాకు ఆదరణ అయితే బాగా పెరిగిపోయింది. ఇది ఓసీల సీట్ అన్నది కాస్త బీసీల సీట్గా మలిచాను. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో 13 లిస్టుల్లో నా పేరు వచ్చిందో, అంటే పార్లమెంటు బీసీ అభ్యర్థి గోపాల్ యాదవ్ అని పేరు వచ్చిందో, అప్పుడు నమ్మలేని వాళ్ళు కూడా నమ్మారు. ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు నమ్మారు. అప్పటి వరకు కూడా కలిసినప్పుడు కూడా ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇలాంటి కుషులు ప్రశ్న వేసేవాళ్ళు. నేను పాపం అంటే నాకు ఆయన మీద చాలా అభిమానం ఉంది, ఒక దూరపు రిలేటివ్ కూడా. నేను అన్నీ సార్ అండి నేను అప్డేట్ చేస్తా, ఆయనకి ఏమన్నా నాకు సలహాలు చెప్తారని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నా విషయాలన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నా. ఆయన అప్డేట్లు అన్నీ చాలా చక్కగా తీసుకున్నారు, చాలా మంచిగా తీసుకున్నారు. తీసుకుని ఎప్పుడైతే ఈ బీసీ సీటు మనకి ఇస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి బీసీలు సీట్ అంటే యనమల అంటే బీసీలు అని చెప్పేసి ఆయన భావించి వాళ్ళ కుటుంబంలో నుంచి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన రాజకీయం చేయటం మొదలెట్టాడు. ఆ విషయం పాపం రాజకీయం అంటే సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు బాగోగులు చూడటం అనేది భ్రమలో నేనున్నాను. రాజకీయం అంటే వెనకాల బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయాలి, పాలిటిక్స్ అంటారు రాజకీయ కుతంత్రాలు, ఇవన్నీ చేయాలని చెప్పేసి నాకైతే తెలియదు. ఇదే క్రమంలో ప్రజలలో నుంచి నా ఆదరణ వస్తూ ఉంటే చూసి నేను ఎలా ట్రాక్ చేయాలో తెలియక, నా పేరు కూడా లిస్ట్ అయ్యి ప్రింట్ అయిపోయిన ఉన్నది, ఎలా మార్చాలి అని తెలియక కింద మీద పడుతూ ఆలోచనలు చేస్తే పాపం ఇప్పుడు ఒకళ్ళని టార్గెట్ చేయాలంటే ఏంటి, ఆయనకి ఏ లోపాలు లేనప్పుడు ఏం చేయాలి, వ్యక్తిగతంగా వెళ్ళిపోవాలి. నా భార్య పేపర్లో రోజుకో పేరు వస్తూ ఉంది, యూట్యూబ్లో రోజుకో పేరు వస్తూ ఉంది. ఏంటి నీకు మాట ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఏంటి ఇంకో పేర్లు వస్తున్నాయి ఏంటి, నువ్వేంటి మమ్మల్ని అందరిని వదిలేసావు, బిజినెస్లో వేసావు, వేల కోట్ల రూపాయలు ఉన్న బిజినెస్లో చేసావు, నిద్రాహారాలు లేవు, రాత్రి బావులు కష్టపడుతున్నావు, నీకు టికెట్ ఇవ్వకపోతే మేమే అయిపోతాం, బిజినెస్లో ఏమైపోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి, నీకు ఏంటి అని చెప్పేసి ఒక టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసి ఆవిడకి 2 వారాలు నిద్రపోవట్లేదని తెలిసి దాన్ని బైపోలర్ డిజార్డర్ అంటారు. సింగపూర్లోనే సెంగాంగ్ జనరల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ చేస్తే వాళ్ళు రకరకాల టెస్టులు చేసి ఇది ఇలా ఉందని చెప్పేసి నేను చెప్పానన్నమాట. అయితే సింగపూర్ జనరల్ హాస్పిటల్లో అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, మన హాస్పిటల్ లాగా ఎవరిని పడతాను, ఐసోలేషన్ అంటే ఐసోలేషనే. నాకు ఫోన్లు కూడా నా దగ్గర లేవు. 2 రోజులు అయితే నేను ఎవరికి కాంటాక్ట్లో లేను. నా పరిస్థితిని ఇలాగ పర్సనల్గా నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను నా టీంకి చెప్పలేదు. నా భార్య కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నేను వచ్చి ఇక్కడ రాజకీయం ఎలా చేయగలను, నేను బాగుంటేనే కదా నేను ప్రజలకు వచ్చేదాన్ని వాళ్ళ క్షేమాలు చూసే. నా భార్యని ఒక ప్రాణాయాగ స్థితిలో పెట్టేసి నేను వచ్చి రాజకీయం చేయాలి. అక్కడ వాళ్ళు బాగుంటేనే కదా నేను సమాజానికి ఏదైనా చేయాల్సి. అలాంటి స్థితిని నేను యనమల రామకృష్ణ వాడుకున్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు చూపించమంటే పారిపోయాడు, సింగపూర్ పారిపోయాడు. ఈయన 7 కాన్స్టిట్యున్సీలో ఏమీ చేయలేడని చెప్పేసి నా మీద ఒక రకమైన పుకారు పుట్టించి ఒక అధిష్టానానికి తప్పుదావ పట్టించినటువంటి యనమల రామకృష్ణుడు.
అంటే నన్ను ఆర్థికంగా బలంగా ఉన్నవాడని జనాలకు తెలుసు. అంటే ఎన్ని కోట్లు కావాలండి ఒక ఎంపీగా కలవాలంటే? అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే నా యొక్క డ్యూ డెలిజెన్స్ చెక్ చేయకోకుండా ఇచ్చారా? అంటే నాకు నేనేం చేస్తున్నానో నేను పెట్టుకోగలనా తట్టుకోగలనా అనేది లేకుండా ఇచ్చారా? నన్ను ఫస్ట్ రోజున కలిసినప్పుడు ఆయన దగ్గర రిపోర్ట్ లేకపోవచ్చు, కానీ రెండోసారి నాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక 10 పేజీల రిపోర్ట్ ఉంది నా ఫోటో వేసి. మొత్తం దాన్ని చూసుకుంటానే నన్ను క్వశ్చన్లు వేశారు, నన్ను ఇంటర్వ్యూ చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను ఆదరించేది నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ని చూసి యనమల రామకృష్ణ తట్టుకోలేకపోయి రాజకీయం అంటే ఆయన దొడ్డి దారి దాటకూడదని చెప్పేసి రాజకీయం చేయడం మొదలెట్టాడు. ఈ రోజున నాకు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడే. అసలు నాకు టికెట్ కాదు, అసలు బీసీలు తెలుగుదేశం పార్టీ ఇడిపోయి పారిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారకుడు యనమల రామకృష్ణ గారే. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా నేను చెప్తా ఉన్నా. మీకు అంటే నేను ఇదన్నీ మీకు వచ్చి మీ అపాయింట్మెంట్లు తీసుకుని చెప్పొచ్చు కదా అని మీరు అందరూ అడగవచ్చు. అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకోకుండా మేనేజ్ చేస్తుంటే నేను అపాయింట్మెంట్లు ఇస్తే ఎప్పుడు ఇస్తారు సార్ నాకు? ఇప్పుడు అక్కడికి ఇచ్చే సెక్రటరీలు కానీ లేదంటే అక్కడ ఉన్న పిఏలు కానీ పిఎస్లు కానీ యనమల రామకృష్ణ గారు అనే ఆయన అక్కడ ఒక అనకండలాగా 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటే బీసీలు ఎక్కడ ఎదుగుతారు సార్? వచ్చిన వాళ్ళందరినీ మింగేస్తున్నారు ఆయన. ఇప్పుడు నేను వచ్చా, ఏ నేపథ్యం లేకోకుండా నాకు ఏ బ్యాక్ డోరు లేదు, నాకు ఏ గాడ్ ఫాదర్ లేదు. చంద్రబాబు నాయుడు గారే నాకు రాజకీయ గాడ్ ఫాదర్ అని చెప్పి నమ్మి నేను వచ్చా. నేను అలాంటి వ్యక్తిని ఈ ప్రజాదరణ చూసి వారం లేక టికెట్ ఇస్తుంటే ఆ ఎమ్మెల్యే కంటే ఎంపీ స్థానం ఎక్కువ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఉన్న బీసీలందరికీ రిప్రజెంటేషన్ చేస్తాడు. రేపొద్దున నా ప్రాతినిధ్యం పోతే నా ఉనికి కోల్పోతామేమో అనే భయంతో ఇవాళ నాకు టికెట్ రాకుండా అడ్డుపడింది యనమల రామకృష్ణ గారు కాదా అని నేను అడుగుతున్నా. యనమల గారి గురించి ఆయన అందరూ అనుకుంటారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మేబీ అనుకోవచ్చు ఆయన చాణక్యుడని. ఆయన చాణక్యుడు కాదు, శకుని మామ. పార్టీకి ఆయన చేసేదంతా కూడా నష్టమే, కానీ ఆయన వల్ల ఈ సమయత్తు కూడా ఉపయోగం లేదు. అసలు ఈ రోజున పట్టుమని 10 మంది బీసీల పేర్లు చెప్పండి. ఎందుకు యనమల రామకృష్ణుడు అంటే యాదవాసా, బీసీలా? వేరే కుటుంబాలు వేరే కులాలు లేవా? ఏమైపోయారు? గౌడ్లు ఏమైపోయారు? రజకులు ఏమైపోయారు? నాయి బ్రాహ్మణులు ఏమైపోయారు? యశ్వ బ్రాహ్మణులు ఏమైపోయారు? సాగర్ కులాలు ఏమైపోయినాయి? ఒడ్డేరు కులాలు ఏమైపోయినాయి? మత్స్యకారులు ఏమైపోయారు? ఇలా చెప్పుకుంటూ పోతే 55-56% ఉన్నటువంటి, అంటే మన రాష్ట్ర జనాభాలోనే 5 కోట్లు ఉండే దాంట్లో 56% ఉన్నటువంటి ఈ బీసీలందరికీ ఏం న్యాయం మీరు చేస్తుంది? న్యాయం చేయాలంటే మీరు మీలాంటి లీడర్లు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పాలి కదా. చెప్పకపోగా అన్నీ మీ కుటుంబానికే, అంటే బీసీలందరూ ముఖ్యంగా 16-18% ఉన్నటువంటి, అంటే దాదాపుగా 1 కోటి మంది యాదవులు ఉన్నటువంటి కుటుంబాలందరికీ మేమేమన్నా నీకేమన్నా రాజపత్రం రాసిచ్చామా? అంటే యాదవ కుటుంబాలు అందరికీ యనమల గారికి, వాళ్ళ పిల్లలకి, ఆయనకి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ వియంకులకి టికెట్లు ఇచ్చేస్తే మా అందరికీ ఇచ్చేసినట్టే మేము అందరం హ్యాపీగా ఉంటాం, కడుపు నిండా భోజనం చేసేసి నిద్రపోతామని మేము రాజు ఇచ్చామా? నాకైతే తెలియదు. నేను అందరికీ యాదవ కుల సంఘాలందరికీ నేను ప్రశ్నిస్తున్నా. ఎవరన్నా మీరు ఏమన్నా రాసిస్తే మాత్రం అది అందరికీ తీసుకోండి, అది తప్పు. రాజకీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా అక్కడ మనంగా పార్టీలు పెట్టుకోలేం. ఇలాగా మనకున్న పార్టీల్లోనే ప్రాముఖ్యంగా ప్రచురించినటువంటి పార్టీల్లోనే మనకు ఎదగాలంటే అక్కడ ఉన్న నాయకులు మనకి సపోర్ట్ చేయాలి. అక్కడ ఉన్న నాయకులు మనకి సపోర్ట్ చేయలేనప్పుడు అలాంటి నాయకులకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నా. ఏంటి ఇప్పుడు బీసీలు అంటే ఆయనకే కుటుంబంలో 4 సీట్లు ఇచ్చేస్తే యాదవులందరికీ న్యాయం చేసినట్ట, బీసీలందరికీ న్యాయం చేసినట్ట? ఎందుకు ఇస్తున్నారు? ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆయనకి మంత్రి ఇస్తారు. మళ్ళీ ఆయనకున్న ఒక సంవత్సర కాలానికి మంత్రిగా చేసి మళ్ళీ తగుదరామా అనుకుంటే మళ్ళీ రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నారు? లేదంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన చనిపోతూ సలార్ మూవీలో లాగా రాజముద్ర వేసేసి యనమల గారు మనకి యాదవాసుకి రిప్రజెంటేషను, ఆయన పిల్లల్ని, ఆయన కోడల్ని, ఆయన కొడుకుల్ని, రేపొద్దున పుట్టబోయే వాళ్ళకి మాత్రమే మీరు సేవ చేయాలి. తెలుగుదేశం పార్టీ అనే ముద్ర వేసిందా? తెలుగుదేశం పార్టీ ఈ రోజున నష్టపోవటానికి, బీసీలు ముఖ్యంగా దూరం అయిపోవటానికి యనమల రామకృష్ణ గారు కాదా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న నేను ఇక్కడ ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడలే. 2019లో మన ప్రత్యర్థి పార్టీలకి 151 సీట్లు వచ్చినాయి. అంటే దేనికి వచ్చినాయి? బీసీలు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే కదా. ఆయన ఏలూరులో సభ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి గారికి నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే, జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, బీసీలకి పెద్ద న్యాయం చేస్తారు అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా దేవుళ్ళకి పోల్చి 151 సీట్లు మ్యాండేట్ ఇవ్వలేదా? మరి అన్ని పరిణామాలు జరిగితే మనకి మనకి సీట్లు ఎన్ని? మరి ఇన్ని తెలిసి కూడా నిన్న మన జేహో బీసీ పెట్టాం, బీసీ డిక్లరేషన్ చేస్తున్నాం. బీసీలకు మనం ఏం న్యాయం చేస్తున్నాం అని అడుగుతున్నాను నేను. అంటే నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళని మొదట్లోనే నరికేస్తే
ఉన్నవాడికే వాళ్ళ కుటుంబంలోనే ఇచ్చుకుంటా పోతే అదే బీసీలకు చేసే న్యాయం. ఆయన యనమల రామకృష్ణ గారు యాదవులు అయి ఉండొచ్చు, ఆయన ఏమైనా బ్యాక్వర్డ్గా ఉన్నారా? ఆయన అంతా ఫార్వర్డే కదా. ఆయనకి ఏ ఆస్తులు తక్కువ? నేను ఆస్తులు చెప్పమంటే అసలు ఆస్తుల గురించి పక్కన పెడదాం. ఈ 42 సంవత్సరాల కాలంలో యనమల రామకృష్ణ గారు పట్టుమని 10 మంది ఫ్యామిలీస్కి ఏమైనా హెల్ప్ చేశారా? లేదు. ఒక 10 మందికి ఏమన్నా రాజకీయ భవితవ్యం లేదంటే భవిష్యత్తు కల్పించారా? ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అసలు ఎంపీ ఎమ్మెల్యే లేదు, అసలు ఎంపీ పార్టీకి అసలు ఎవడో అడిగినోడు లేడు, అది పక్కన పెట్టేయండి. ఒక కార్పొరేటర్ పదవి రికమెండేషన్ చేసి సిబిఎన్ గారికి చెప్పి తెలుగుదేశం పార్టీలో ఇచ్చారా? అసలు పార్టీలో పదవులు అక్కర్లేదండి. అసలు తెలుగుదేశం పార్టీ అసలు యనమల రామకృష్ణ గారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి ఇంపార్టెన్స్? ఆయన మైక్ ముందుకు వస్తే కూర్చుంటే ఎప్పుడో నా చిన్నప్పుడు దూరదర్శన్లో వార్తలు చదువుతుంటారు శాంతి స్వరూప్ గారి లాగా వచ్చేసి ఇలా కూర్చుని ఆయన ఏం చెప్తాడో ఆయనకి అర్థం కాదు, జనాలకి అర్థం కాదు. అంటే మాట్లాడి ఒక 10 మంది 10 ముక్కలు చెప్పి 10 మందిని మోటివేట్ చేయలేనటువంటి స్పీకరు ఆయన స్పీకర్గా చేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. మరి ఆ పదవులు ఎందుకు ఇచ్చారో తెలియదు. మొన్న బాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే జనాలు అందరూ అలో లక్షణ అని చెప్పేసి వీధులమ్మట రోడ్లమ్మట భోజనాలు నిద్రాహారాలు లేకోకుండా తిరిగితే మీరు ఎవరిని సంఘీభావం చెప్పారు? ఎక్కడికి వెళ్ళి సంఘీభావం చెప్పారు? ఏ శిబిరానికి వెళ్ళి సంఘీభావం చెప్పారని నేను అడుగుతున్నా. నేను ఏ రోజున పోలీస్ స్టేషన్ జీవితంలో పోలీస్ స్టేషన్ ఎక్కడ నన్ను తడిగబూడు పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు నాకు భోజనాలు టిఫిన్ లేకుండా. మీరు ఎలాంటి కష్టం పడ్డారా అని అడుగుతున్నా. అంటే మీరు పెద్ద లీడర్ కదా, పాలిట్ బ్యూరో సభ్యుడు, 42 సంవత్సరాల చరిత్ర. మరి 42 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నా. మీరు చేయాలంటే మరి పార్టీ నిలబెట్టాలి కదా. పార్టీ నిలబెట్టబోయి వచ్చిన వాళ్ళందరినీ మింగేసుకుంటూ వెళ్ళిపోతే పార్టీ ఎక్కడ కనపడుతుంది, ఎప్పుడు ఎదుగుతుంది? బీసీలు అందరూ వాళ్ళ దూరం అయిపోతేనే కదా ఒక కులానికి సంబంధించిన పార్టీ అంట మనం పరుగులు పెడతా ఉన్నాం. ఎందుకు పడాలి? తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు 33% బీసీలు రిజర్వేషన్ అని చెప్తే బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. కానీ ఈ రోజున మనం బీసీలని ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బీసీ జయహో బీసీ అన్నాం, జయహో బీసీ, బీసీలారా గెలవండి, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అని నా గొంతు చించుకొని 7 కాన్స్టిట్యున్సీలు అరిశాను. ఎందుకు అరిశానంటే ఒక మంచి నాయకత్వం రావాలి, రాష్ట్రం బాగోవాలంటే మంచి లీడర్లు ఉండాలని చెప్పేసి ఆ భ్రమలో ఉన్నా నేను. ఆ భ్రమ ఎప్పుడు తెలిసిందంటే నాకు ఇవాళ తెలుస్తూ ఉంది. నాకు రాజకీయంలో టికెట్లు రావటం రాకపోవటం అనేది సర్వసాధారణం. నా బాధ అంతా ఏంటంటే ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవుడిగా నేను ఒక దిగువ మధ్య తరగతిలో పుట్టి కష్ట నష్టాలు ఓర్చి కాయ కష్టం చేసి ప్రభుత్వ స్కూల్లోనే ప్రభుత్వ కాలేజీలోనే చదువుకుని ఈ రోజున ఒక కాస్ట్లీయెస్ట్ దేశం అయినటువంటి సింగపూర్లో 20 సంవత్సరాలుగా ఉంటూ సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ కూడా ఉంటూ ఎంతో వేల మందికి ఉద్యోగాలకు ఇస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటే నేను బీసీ అయినటువంటి యాదవ్నే కదా. అందుకే కదా కనీసం నన్ను ఫోన్లో గోపాల్ నీకు నేను టికెట్ డెవలప్ అవుతున్నాం, వేరే సమీకరణలు ఉన్నాయి, నీకు ఏదో న్యాయం చేస్తామని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేను ఆ ఇచ్చిన క్యాండిడేట్ నా భుజాల మీద నా పళ్ళకి వేసుకున్నట్టుగా నేను మోసి ఇది తిరిగి ఇంటింటికి తిరిగి నేను గెలిపించి ఇచ్చేవాడిని కదా. నాకు ఆ మాత్రం అర్హత లేదా? నా బాధ అంతా అంతే. సంవత్సర కాలం పాటు నా భార్య హాస్పిటల్ పాలైపోయి సాగు బతుకుల్లో ఉన్నా కానీ నేను వెళ్ళకపోయాను. అది నిన్న 3 వారాల కిందట గాలి బ్లాడర్ ప్రాబ్లం అయితే ఆయన తీసేసారు పాపం. రైట్ అంతా ఇది కడుపు నొప్పి వచ్చేసి అలో లక్షణానికి ఏడుస్తూ ఉంటే నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నానమ్మా, రాజకీయంలో ఉన్నానమ్మా, ప్రజలను చైతన్యం చేయాలమ్మా, మా బావగారిని గెలిపించాలమ్మా, లేదంటే రాష్ట్రం నాశనం అయిపోద్దమ్మా అని చెప్పేసి నా భార్యని కష్టాల్లో పెట్టి అక్కడ సాగు బతుకుల్లో పెట్టి నేను ఇక్కడ కూర్చొని ఉంటే నాకు ఒక్క మాట కనీసం మీ ఆఫీస్ బాయ్ చేత అయినా ఫోన్ చేపించి నీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్తే నేను చాలా సంతోషించేవాడిని. యనమల రామకృష్ణ గారు మీకు నేను ఎన్నిసార్లు కలవలేదు, ఎన్ని మీటింగ్లో కలలేదు, ఎన్నిసార్లు దండం పెట్టలేదు, మీరు నాకు దూరపు చుట్టమే కదా. నా కుటుంబంలోనే ఇవ్వాలి గోపాల్. నా చిన్నల్లుడు దుబాయ్లో ఎక్కడో సివిల్ వర్కులు చేసుకుంటున్నాడు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ వస్తే 1000 కోట్లు వస్తాయి. ఆ 1000 కోట్లన్నీ మేము సివిల్ కాంట్రాక్టర్లుగా ఉండి మేము చేసుకోవటం. అంతేగాని మాకు ఏలూరు మీద ప్రేమ కాదు, నాకు ఆ ప్రాజెక్టు మీద ప్రేమ. పోలవరం అది రాజకీయ నాయకులకి వరం, అది వ్యాపారస్తులకి వరం, అది పూర్తయితే ప్రజలకు వరం అనే భావంతో కదా మీరు ఈ రోజున ఎక్కడో కడప జిల్లాలో పుట్టినటువంటి ఆయన్ని మీ అల్లుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనే అంత బాగా పెర్ఫార్మర్ అయితే ఏదో యూట్యూబ్లో రీల్స్లో చూస్తాం పోటుగాడు అని చెప్పేసి. కడప జిల్లాలోనే ఇచ్చుకోవచ్చుగా, అక్కడ ఎంపీలు లేవా? లేదంటే మీ అత్తగారు అయినటువంటి గుంటూరు జిల్లా అక్కడ ఇచ్చుకోవచ్చుగా, అక్కడ గెలిపించుకోవచ్చుగా. లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చుగా.
ఏలూరు జిల్లాలో అసలు ఓసీ సీటుని బీసీగా మార్చినటువంటి గోపాల్ యాదవ్కు మీకు ఎందుకు అన్యాయం చేయాలనిపించింది? దీని యొక్క ముఖ్య కారణం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ యనమల కుటుంబానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? బీసీలు సర్వనాశనం అయిపోతున్నారు. ఓకే, గోపాల్ యాదవ్ పనికిరాడు. అశోక్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన ప్రజారాజ్యం పెట్టి 25,000 ఓట్లు సంపాదించాడు. ఆయన పిలిచేవచ్చు కదా. ముద్రపోయిన గారు ఉన్నారు, ఓకే, న్యూజివీడ్లో ఆయనకేదో మీ రిపోర్ట్ల ప్రకారం ఆయన మీకు గెలవరు అన్నవాళ్ళు, మరి ఏమొచ్చిందో నాకు తెలియదు. మరి ఆయన తీసుకొచ్చి పార్లమెంటేరియన్గా వేయించవచ్చు కదా బీసీలోనే వాళ్ళంటే. ఆయనకి ఈ రోజున ఎందుకు అన్యాయం చేశారు? ఎక్కడో ఉన్న వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ న్యూజివీడ్లో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఈయనకంటే ఆయన బాగా బలిసిన వాళ్ళన్నా? ఇవాళ ఆర్థికంగా నాకంటే మీ అల్లుళ్ళు బాగా బలిసిన వాళ్ళన్నా? అంటే బాగా బలిసిన వాళ్ళకి తప్ప తెలుగుదేశం పార్టీలో స్థానం లేదా? ఇవ్వకూడదా? అంటే బీసీలు అంటే మరి ఒక్కసారి చెప్తా ఉన్నా, యనమల ఫ్యామిలీ తప్ప ఎవడో కాదా? 80 లక్షలకు పైగా ఉన్నటువంటి యాదవుల్లో ఒక్క యనమల ఫ్యామిలీయే కనిపిస్తుందా అని మరొకసారి ప్రశ్నిస్తున్నా. యువగలానికి మీరేం చేశారు? నేను వెస్ట్ గోదావరిలో రిపోర్ట్ చూసుకోండి. లోకేష్ గారు రోడ్ల వెంట తిరుగుతుంటే ఎంత జనాభా వచ్చారో మీరు గమనించండి. ఆ మొబిలిటీ అంటే ఏంటో, అంటే అది ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి నేర్చుకోండి. 42 సంవత్సరాల్లో మీ అమ్మాయికి తునిలో టికెట్ ఇస్తే లోకేష్ గారు నడిస్తే వెళ్తుంటే ఆయన సెక్యూరిటీ తప్ప పట్టుమని 10 మంది మీ నియోజకవర్గం నుంచి రోడ్లెక్కి రాలేదంటే మీకు ఆదరణ ఎంత ఉందో మీరు గమనించుకోండి. అసలు మీరు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు? నేను షూట్గా ప్రశ్నిస్తున్నా. మీరు పోటీ చేసి 2004లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం, మంత్రులు ఇవ్వటం, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం, మంత్రులు ఇవ్వటం. ఏంటండి ఈ అన్యాయం? అసలు ఈ అన్యాయం ఏంటి? అసలు యనమల ఎవరండి? అసలు యనమల తీసి పక్కన ఎందుకు పెట్టబోతున్నారు? ఈ రోజున యనమల తీసి పక్కన పెట్టండి. బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టకపోతే నా పేరు గోరుముచ్చు గోపాల్ యాదవ్, సన్ ఆఫ్ గోరుముచ్చు రామ్లే కాదు. యనమల బలం ఎక్కడ ఉందో తెలుసా? యనమల బలం బాబు గారి దగ్గరే ఉంది. ఎందుకంటే పాపం ఆయన ఒక స్నేహితుడు కదా. పార్టీ పెట్టిన దగ్గర నుంచి 42 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆ బలాన్ని చూసుకుని, అంటే ఆయనకున్న సాన్నిధ్యాన్ని చూసుకుని, ఆయన ఇందాక చెప్పినట్టుగా సెగ్గును మామ అయితే ఆయన చాణక్యుడు అనుకుంటున్నాడు. చాణక్యుడు ఎక్కడ అవుతాడు? యువగాలం ఫెయిల్ ఆయన దాంట్లో. అక్కడెక్కడో యువగాలం ముగింపు సభ చెప్పారు విశాఖపట్నంలో. మీరు ఎంతమంది మీ అభిమానులు వచ్చారు అక్కడికి? ఎవరైనా పట్టుమని 10 మంది వచ్చారా? లేదు. ఎన్ని బస్సులు వేసుకుని మీరు జనాభాని తీసుకెళ్ళారు అక్కడికి? తీసుకెళ్ళారా? కదిలిరా అని చెప్పేసి నవ యువకుడు, 74 సంవత్సరాల యువకుడు పాపం ఆయన మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి కదిలిరా అని చెప్పేసి తిరుగుతూ ఉంటే మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? ఆయనకి ఏమైనా పదవులు ఇచ్చి జనాలు తీసుకెళ్ళి, లేదంటే మోరల్గా, లేదంటే ఫైనాన్షియల్గా మీరు ఏమైనా సపోర్ట్ చేశారా? పార్టీ ఎందుకంటే మిమ్మల్ని భరించాలి అనేది నా క్వశ్చన్. మన తాడేపల్లిలో జెండా సభ కానీ, లేదంటే చింతలపూడిలో ఉన్న జెండా సభ కానీ, చింతలపూడిలో ఫిబ్రవరి 4వ తారీఖున 5వ తారీఖున జరిగింది. 3వ తారీఖున నా వైపు డిశ్చార్జ్ అయితే తెల్లవారుజామున ఉన్న ఫ్లైట్కి నేను బెంగళూరులో దిగి అక్కడ నుంచి విజయవాడ వచ్చి 4వ తారీఖున నేను వచ్చి గ్రౌండ్లో చూసుకుని మా టీంని అందరూ అప్పటికే మొబిలైజేషన్ చేసి, అక్కడ ఉన్న క్రౌడ్ పూలింగ్ కావాలి, రాజకీయ పార్టీలు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే అక్కడికి వచ్చిన ప్రజలను బట్టి, అక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. దాంట్లో నా పాత్ర లేదా? అసలు నీ పాత్ర ఎంత ఉంది? అసలు మీ సొంత గ్రామంలో పెట్టే పార్టీకి మీరు పిలిస్తే ఎంతమంది వస్తున్నారు? మీరు చెప్పాల్సిన సమయం ఇది. అసలు ఇన్ని సంవత్సరాల కాలంలో మీకు ఏ యాదవ కులం అయినా, ఏ సంఘాలైనా మిమ్మల్ని పిలిచి సన్మానించినయా? ఒకసారి మీరు మననం చేసుకోండి. మీరు ఎంత అభివృద్ధి చెందారో, ఎంత చేశారో మీకే తెలుస్తుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే యనమల రామకృష్ణుడు గారే నాకు ఈ రోజున పోటీ పడవడానికి ముఖ్య కారణం. నేను చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, లేదంటే తెలుగుదేశం పార్టీనో తిట్టడం నా ఉద్దేశం కాదు. నాకు జరిగింది అన్యాయమే. అన్యాయం. ఎందుకు అన్యాయం జరిగింది? కనీసం నన్ను పిలిచి మాట్లాడలేదు అనేదే నా బాధ. మహామహులకే టికెట్లు రాలేదు. నేను దానికేం పెద్ద ఆలోచించి చేయట్లేదు, నేను బాధపడలే. కానీ టికెట్ రానంత మాత్రం జనాలు అందరూ అనుకుంటున్నారు నేను ఏదో పార్టీలు మారిపోతానని. ఒరే బాబు, నాకు 45 సంవత్సరాలు, ఇంకా 20-25 సంవత్సరాలు నేను రాజకీయం చేయడానికే ఈ అడుగు పెట్టా. నేను ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దిగితే నేను వెనక్కి తిరిగి వెళ్ళేవాడిని కాదబ్బా. మీకు తెలియట్లే. ఏదో నేను పార్టీలో మారాలన్నా, పార్టీలో ఉండాలన్నా ఏదైనా ఆలోచనతోనే, సమయస్ఫూర్తితోనే, బాగా కూలంక్షణంగా ఆలోచన చేసి మాత్రమే నిర్ణయం తీసుకుంటా. మీ అందరికీ చెప్తా. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయకండి. అంటే ఏదో ఆవేశంగా
మంచి చేసిన వాళ్ళే మంచి అని చెప్పేసి నేను పొగిడితే మీకు బాగా నొప్పి వచ్చిందే. మరి నేను మన పార్టీలో ఉండి అపోజిషన్ పార్టీలో నేను ఏకరేవు పెట్టానే. నాకు ఆ రోజున ఎవరు ఒక్కడు కూడా నన్ను పండిత్ మాట అనలేదు. మీరు మన పార్టీలో ఉంటూ నన్ను అవమానపరుస్తూ ఎన్ని అవమానాలకు గురి చేసినా నేను అన్నీ తట్టుకుంటూ పార్టీకి బలోపేతం చేస్తే మీకు అవి గుర్తు రాలేదరా బాబు? మీరందరూ నేను పారిపోతున్నానో ఇక్కడ ఉన్నానో మీరు మాత్రం అనుకోకండి. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళేది రేపొద్దున గురుముచి గోపాల్ యాదవ్. చాలామంది చెప్తున్నారు టికెట్ ఇస్తే నాయకుడు అవుతాడు, టికెట్ ఇవ్వకపోతే పెద్ద నాయకుడు అవుతారని. నాకు వాయిస్ లేదా, నాకు బలం లేదా, బలగం లేదా? నేనేం తప్పు చేశాను? ఎవడో కొంతమంది పెడతా ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఫ్యామిలీకి వస్తే ఊరుకోము, సింగపూర్ చిన్నోడా అంటారు. ఒరే బాబు, అసలు యనమల రామకృష్ణ గారు ఏం చేశాడు నాకు తెలియదురా బాబు. 10 మంది అని న్యాయం చేశాడని నాకు చెప్పు, నేను తెలుసుకోవాలంది. సన్మానం చేస్తా, కాళ్ళు గడుగుతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శ్రామికులను తీసుకొచ్చి కాళ్ళు గడిగినట్టుగా నేను కాళ్ళు గడిగి నెత్తి మీద పూసుకుంటా. తీసుకురాగలవా? పలానోడికి ఎమ్మెల్యే ఇచ్చాడు వీడికి బీసీల్లో అని చెప్పు. ఓసీల్లో చెప్పుకున్నాక ఓసీలో కాకుండా మన బీసీ సోదరులకి న్యాయం చేశారు అని చెప్పు. సత్రాలకు ఏమి ఇచ్చాడు, యాదవ సంఘాలకు ఏమి ఇచ్చారు, కులబద్దలకు ఏమి ఇచ్చారు, నాకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అనవసరంగా నా మీద ట్రోల్ చేయకండి. నేను మీకు ముఖ్యంగా ఇంకో మాట చెప్తున్నా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోవట్లేదు, ఇక్కడే ఉంటాను. నా ఊరు కంటంనేని వారిగూడు, నా పంచాయతీ గుంటుపల్లి, నా మండలం కామరకోట, నా జిల్లా ఏలూరు. నేను ఇందాకే చెప్పాను, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళేది నేనే. అది సొంత పార్టీయా లేదంటే వేరేదా అనేది నాకు కొంత టైం పడుతుంది. 3-4 రోజులు నాకు అవకాశం ఇవ్వండి. నేను ముందుగానే చెప్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే నిర్ణయం చేస్తాను. నిర్ణయం అంటే చాలా బలంగా ఉండాలి. నేను రాజకీయం చేయడానికి 20 సంవత్సరాల భవిష్యత్తుని త్యాగం చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి. అంతేగాని ఏదో వస్తున్నాను, టికెట్ ఇస్తే ఉంటాడు లేదంటే పారిపోతాడనే అపోహలకి మీరు మాత్రం వెళ్ళొద్దు. నాతో ఉన్న నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే భరోసా ఇదే. ధైర్యం అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి, మన పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా మంచి జరిగింది అంటే నేను కరాఖండిగా మంచి చేశాడనే మాత్రమే చెప్తా. దాన్నే నేను చెప్పాను. అంటే ఆ రోజున మరి ఎంపీలు మరి నిజం కాదా? నేనంటే మీకు ఎందుకు అంత ఉలుకు? 19 స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీకు తెలియట్లేదా? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మన పార్టీలో ఇవ్వలేకపోతున్నాం అనేది మననం చేసుకుంటా పోయి ఆ పార్టీ ప్రత్యర్థులను మీరు ఏంటి పొగుడుతున్నారు? మనకు నాయకుడు కాదు, వైసీపీ కోవట్ అంటున్నారు. ఏంట్రా మీకు చెప్పానారా నేను వైసీపీ కోవట్నని? నేను బాబు గారిని ఎంత అవమానించో నేను ఇక్కడికి వచ్చానో తెలుసా? నేను ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా? నా త్యాగాలన్నీ కాదు, నా టికెట్లు అవసరం లేదు, నాకు రాజకీయం అవసరం లేదు. నేను ముందే చెప్పాను, ఒక రాష్ట్రం బాగుపడాలి అనే భ్రమలో ఉండి నేను మద్దతు తెలిపాను. నా ఫ్యామిలీని, నా వ్యాపారాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని మొత్తం నడి రోడ్డు మీద పెట్టాను. నాతో తిరిగినటువంటి, నా సంవత్సర కాలం తిరిగినటువంటి నా యొక్క మిత్ర బృందాన్ని అడగండి నేను ఎంత కష్టపడ్డానో, ఏ రోజుకి ఏ టైంకి వాళ్ళకి భోజనం పెట్టాను అనేది. దారంటే వెళ్తుంటే ఎక్కడ టాయిలెట్లు కూడా ఉండే కాదు. అరే ఇక్కడెక్కడ టాయిలెట్లు పోయొద్దు, ఇక్కడ రోడ్ల మీద పోస్తే బాగోదురా, మన ఎంపీ స్థానంలో మనం తిరుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి 1 గంట పోయాల్సిన వాళ్ళు 4 గంటలకు ఏదైనా ఇల్లు వస్తే కానీ ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు. అలాంటి అంటే చిన్న ఉదాహరణలు చెప్తాను కానీ చాలా ఉండడానికి చాలా సిల్లీగా ఉంటాయి. కానీ ఇలాగ నేను ఒక్కొక్కరిని చాలా నిబద్ధతతో అంటే పని చేయించాను. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.